ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై విధి విధానాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టం 2019ను అమల్లోకి తెస్తూ నిబంధనల్ని ప్రకటించింది కేంద్రం. ఈ చట్టం విధి విధానాలు, అమలు నిబంధనలను కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. మిషన్ దివ్యాస్త్ర తొలి పరీక్ష విజయవంతం. సార్వత్రిక ఎన్నికల ముందు సిఏఏను అమలు చేస్తామన్న బీజేపీ ఆ విధంగానే నోటిఫికేషన్ ప్రకటనకు ముందే సిఏఏను అమల్లోకి తెచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందిస్తుంది. అన్ని రాష్ట్రాల అధికారులతో సిఈసి భేటీ. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. సిఏఏ చట్టం 2019 డిసెంబర్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. నిబంధనలు లేకపోవడం వల్ల ఇంతవరకు ఈ చట్టం అమల్లోకి రాలేదు.